ప్రేమ ఎంత ముఖ్యమో అమ్మా నాన్నలు అంతే ముఖ్యం. నేను వాళ్ళని కాదని ఏ డెసిషన్ తీసుకోలేను. కొన్ని విషయాలని కాలమే పరిష్కరిస్తుంది అంటారు కదా, చూద్దాం. బాధపడకు రేణు, నీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఖచ్చితంగా నీ ప్రేమ గెలుస్తుంది. ఆ గెలిపే పెళ్లిలా మారుతుంది. నన్ను నమ్ము, సరేనా? మేడం, అమ్మగారు రమ్మంటున్నారు మేడం. ఎప్పుడూ లేనిది నన్ను పిలుస్తున్నారేంటి? ఎందుకై ఉంటుంది? అత్తయ్య రమ్మన్నారంట. ఒక విషయంలో నాకు పూర్తి క్లారిటీ కావాలి. ఏ విషయంలో అత్తయ్య? ఇందాక రేణు నీతో మాట్లాడిన విషయంలో. ఎంత ప్రేమగా స్వేచ్ఛగా పెంచినా పిల్లలు కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి ఆలోచిస్తారు. అమ్మతో చెప్పుకోలేనివి అదే స్థానంలో ఉన్న వదినతో చెప్పుకుంటారు కదా. రేణు ప్రేమ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారా అత్తయ్య? అవును, ఏ తల్లితో చెప్పుకోలేకపోయింది కదా. అసలేం జరిగిందో చెప్పు. అత్తయ్య, రేణు సుహాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి ఎవరూ కాదు, ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు గారి ఒక్కగానొక్క అబ్బాయి. వాళ్ళబ్బాయా? వాళ్ళు మీకు తెలుసా అత్తయ్య? తెలుసు. రేణుని కోడలుగా చేసుకోవడానికి సుహాస్ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని రేణుకి చెప్పాడంట. వాళ్ళు ఒప్పుకోకపోయినా సుహాస్ మాత్రం రేణుతో పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడంట. కాని రేణు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని చెయ్యనని చెప్పిందంట. ఆల్రెడీ కిరణ్ దూరం అయ్యాడు. ఇప్పుడు తను కూడా దూరం అయితే మీరు తట్టుకోలేరని తన ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధపడింది. మనకున్న ఆస్తికి, హోదాకి, పేరుకి సుహాస్ కన్నా గొప్పవాణ్ణి తీసుకురావచ్చు. కాని రేణు గొప్పింటి గడపలో అడుగుపెట్టడం కన్నా ప్రేమగా చూసుకునే సుహాస్ చేతిలో పెడితేనే సంతోషంగా ఉంటుందత్తయ్య. ఇంత జరిగినా ఆ అమాయకురాలు అమ్మా నాన్నల పరువే నాకు ముఖ్యం, వాళ్ళని బాధ పెట్టే పని చెయ్యలేను అని చెప్పింది. ఈ రోజుల్లో ఇలా ఆలోచించే అమ్మాయిలు ఎక్కడున్నారత్తయ్య? ఒకటి మాత్రం నిజమత్తయ్య, పెళ్లి విషయంలో రేణుకి ఎంత గొప్ప సంబంధం తెచ్చినా బయటకు నవ్వుతూ ఉంటుంది తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో తనలో తను కుమిలిపోతుంది. సుహాస్తో తన పెళ్లి జరిగితే అదే రేణుకు మనమిచ్చే పెద్ద బహుమతి అవుతుంది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అత్తయ్య. ఈ కార్తిక్ గడికి ఫోన్ చేయడానికి వేళాపాలా లేదా? హలో, హౌ ఆర్ యు మ్యాగీ? మ్యాగీ కాదు, మేఘనా. ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు? మీ పని మీదే. మా అమ్మమ్మ అనేది కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని. మా కేస్ టేకప్ చేసిన ఆడిటర్కి వర్క్ మాత్రమే ముఖ్యమైపోతే ఎలా? క్లయింట్స్కి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక పని చెయ్యి,
నీకే డౌట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సంజయ్కి కాల్ చేయి. ఉంటాను. హే ఆగాగాగు, చెప్పు. మీ హస్బెండ్ చాలా బిజీ అనుకుంటా. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పాపం, నిన్ను కూడా పట్టించుకునేంత టైం లేనట్టుంది. అది నీకు అనవసరం కదా కార్తీక్. కానీ నాకిస్తానన్న అమౌంట్ ఇంకా పంపించలేదు. మరి ఇందాక మా పని మీద కాల్ చేశానన్నావు. ఇది నీ పనే కదా. నీ డబ్బు ఎక్కడికి పోదు. ఆల్రెడీ సంజయ్తో చెప్పాను. పంపిస్తాడన్న గ్యారంటీ ఏంటి? పంపించాక నువ్వు మా పని కరెక్ట్ గా చేస్తావని మాకు గ్యారంటీ ఏంటి? అయినా నిన్ను నమ్మే ఈ డీల్ అప్పచెప్పాం కదా, మధ్యలో నేను హామీ ఉన్నాను కదా. అక్కడ ఉండి నేనున్నానుగా అండం కాదు, నా దగ్గరకొచ్చి నేనున్నానుగా అంటేనే నాకు ధైర్యం నమ్మకం కలుగుతాయి కదా. చూడు, నాకు పని జరగడం ముఖ్యం. పనికి మాలిన మాటలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఇంకోసారి ఫోన్ చెయ్యాలంటే ముందు టైం చూసుకో. పెట్టే ఫోన్. మ్యాగీ 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 ఎక్కడికి పోతావు? అత్తమామల ఆస్తి మొత్తం కొట్టేయాలనుకున్న నువ్వు ఇంకా ఎంతకైనా తెగించగలవని నాకు తెలుసు. బెట్టు చేస్తున్నావేమో. నీ గుట్టు నా గుప్పిట్లో ఉంది. మాటలతో లొంగకపోతే రూటు మారుస్తానని నీకు తెలుసు. ఈ రాస్కెల్ కార్తిక్తో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఈ విషయం నేను సంజయ్కి కూడా చెప్పలేను. నాలోనే దాచుకుంటే వీడింకా హెరాస్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా దీనికి సొల్యూషన్ తీసుకోవాలి. మేఘనా, మేఘనా, నిన్నే మేఘనా. ఏమైంది? ఏం లేదు. మనం తొందరగా ఆస్తంతా మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేపించుకోవాలంటే ఆ కార్తిక్కి ముందు డబ్బులు పంపించాలి. అదేంటి, నేను ఆన్లైన్లో డబ్బులు పంపించే వస్తున్నాను కదా. నేను పంపించలేదని ఎందుకు అనుకున్నావు? ఏంటి, డబ్బులు పంపించేశావా? అదే కదా చెప్తున్నాను. రాస్కెల్ డబ్బు అందినా అందలేదని వంక పెట్టుకుని ఫోన్ చేస్తున్నాడనమాట. అవును, నీకు నేను డబ్బులు పంపించలేదని ఎవరు చెప్పారు? సాయంత్రం కార్తిక్ మెసేజ్ చేశాడులే. నువ్వైతే పంపించేశావు కదా. పంపించాను, కానీ ఏదో టెన్షన్గా ఉంది. ఆ కోటి ఎవరికి పంపించానని ఆఫీస్లో అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ అమ్మ అడిగితే ఏం చెప్పాలో తెలియటం లేదు. సంజయ్, నేనుండగా నువ్వు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను. ఓకేనా? నువ్వు చూసుకుంటానంటే నాకేంటి భయం. సరే, నేను ఫ్రెష్ వస్తాను. ఆ కార్తిక్ గడికి మనీ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వాడిని తొందర పెట్టి పని పూర్తి చేయిస్తే ఇక వాడితో మాట్లాడాల్సిన కర్మ ఉండదు. అత్తయ్య, రేణు సుహాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి ఎవరూ కాదు, ఇండస్ట్రియలిస్ట్ వాసుదేవరావు గారి ఒక్కగానొక్క అబ్బాయి. నువ్వింత తీవ్రంగా ఆలోచించేది రేణు ప్రేమ విషయమే కదా? హారిక చెప్పిందా? ఉషా కూడా చెప్పింది. ఓహో,
ఈ ఇంట్లో అన్నీ అక్కడ తెలిసిన తర్వాతే ఇక్కడ తెలుస్తున్నాయన్నమాట. ఇందులో కూడా నీకు అక్కడ చెప్పారా ఇక్కడ చెప్పారా అనే భేదమే కనిపిస్తుందా? ఏం చెప్పారనేది ముఖ్యం. ఎవరు చెప్పినా ఎవరు ఆలోచించినా రేణు సంతోషం గురించే కదా. సరే, ఎవరు చెప్తే ఏంటి? ఇందులో మీ నిర్ణయం ఏంటి? నువ్వే అన్నావు కదా ప్రేమ పెళ్లికి నేను వ్యతిరేకం కాదని. కానీ ఈ ప్రేమ పెళ్లికి అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎన్ని చోట్ల నేను తల వంచుకోవాలి? తల వంచాల్సిన తప్పు మనమేమీ చేయటం లేదు కిరణ్మయి. మనం దానం చేయాలి, కన్యాదానం. మనం దానం ఇస్తే పుచ్చుకునేది ఆ అబ్బాయి తల్లిదండ్రులు. అక్కడ వాళ్ళ చెయ్యి కిందే ఉంటుంది, మన చెయ్యి పైనే ఉంటుంది. ఎస్, ఆ అబ్బాయి పేరెంట్స్ మనిద్దరినీ శత్రువులుగానే చూస్తారు. అది మన తప్పు కాదు. బిజినెస్లో ప్రత్యర్థిని స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో చూడలేని ఆ వాసుదేవరావు తప్పు. నా టార్గెట్ రీచ్ అవటానికి నా ప్రయత్నం నేను చేశాను. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది. అందులో అతన్ని నేను దెబ్బ కొట్టిందేం లేదు. అది అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ వాసుదేవరావు మాత్రమే కాదండి, ఆయన భార్య సునీత కూడా నా మీద కక్షతోనే ఉంది. కోపంగా ఉంది అనే విషయం తెలుసు, కానీ వివరాలు తెలీదు. లేడీస్ క్లబ్లో నేనెవ్వరినీ తక్కువ చేయను. కానీ నాతో పోల్చుకుని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునేవారు, అసూయ పెంచుకునేవారు చాలా మంది ఉన్నారు. వాళ్లల్లో ఆ సునీత ఒకరు. ఇప్పుడు ఆ ఇద్దరికి మనమిద్దరం శత్రువులుగా మారిపోయాం. వాళ్ల దగ్గరికి వెళ్లి పిల్లనిస్తామని ఎలా అడగాలో తెలియడం లేదండి. అవును, ఇది సంకటమే. ఇటు కన్న కూతురి ఆశల్ని చిదిమేయటం మన వల్ల కాదు. అలాగని ఆత్మాభిమానం చంపుకొని వెళ్ళి వాళ్ళని అర్థించటం మన వల్ల కాదు. కానీ ఒక్క విషయం, ఈ పెళ్లిగాని జరగకపోతే రేణు తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోతానని గట్టిగా నిర్ణయించుకుందంట. ఇటు హారిక చెప్పింది, అటు ఉషా చెప్పింది. వాళ్ళిద్దరూ విడిపోవటం జరిగితే మన పెద్దరికానికి అర్థం లేదు, మన పెంపకానికి, మన కూతురిచ్చిన విలువ కూడా అర్థం లేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆంటీ ఎప్పుడొచ్చారు? కూర్చోండి ఆంటీ. మామ్, డాడ్, కిరణ్ ఆంటీ వచ్చారు. నువ్వు లోపలికెళ్ళు. పర్వాలేదు, లోపలికెళ్ళు సుహాస్. ఇక్కడ పాత విషయాలు తవ్వుకునే ప్రక్రియ మొదలవుతుంది. వెళ్ళు. మామ్, డాడ్, ఎలా ఉన్నారు? మీతో సమానమైన స్థాయిలోనే ఉన్నాం. నేను మీ స్థాయిని చూసిపోవడానికి రాలేదు. క్షేమ సమాచారాలు అడిగానంతే. మేమంతా బాగానే ఉన్నాం. పాపం మీ కుటుంబంలోనే ఏవో సమస్యలు మొదలైనట్టున్నాయి. సమస్యలు లేని కుటుంబం ఏదైనా చూపించగలరా? ఇప్పుడే సమస్య వచ్చిందని మీరు మా ఇంటికి వచ్చారు? వచ్చింది సమస్య తీర్చమని అడగడానికి కాదు,
సంబంధం కలుపుకుందామని. ఎవరికి? మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడగడానికొచ్చాను. మీరు పాత విషయాలు మర్చిపోయినట్టున్నారు. మీరింకా మర్చిపోనట్టున్నారు. మేమిద్దరం మీ భార్యాభర్తల వల్ల అవమానానికి గురయ్యాం. అదంత సులభంగా మర్చిపోలేం. అది మన ప్రాబ్లం. మధ్యలో పిల్లలేం చేశారు? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. పెద్దవాళ్లుగా వాళ్ళని దీవించడం మన బాధ్యత కదా. క్షమించాలి. మీ వారు వచ్చుంటే నేను ఆయనతో మాట్లాడి ఉండేవాణ్ణి. నేను మీతో కఠినంగా మాట్లాడలేను. కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాట్లాడితే చాలు. మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు కిరణ్మయ్య గారు. నాకు తెలుసు. మరి తెలిసే ఎందుకొచ్చారు? నాకు తెలిసి నేను మిమ్మల్ని బాధ పెట్టలేదు సునీత గారు. నా వల్ల మీ మనసు గాయపడి ఉంటే అందుకు నన్నేదైనా అనండి. కానీ పిల్లల మనసు కష్టపెట్టద్దు. వాళ్ల పరిచయం ఈనాటిది కాదు. మన మధ్య మనస్పర్ధల వల్ల మనసు పడ్డ ఆ జంటని విడదీయడం భావ్యం కాదు. ఎంత సంపాదించినా మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. పిల్లల మీద మీకు అంత మమకారమే ఉంటే కన్న కొడుకుని అతన్ని నమ్ముకునొచ్చిన అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసేవాళ్లు కాదు కదా. అందుకు కారణాలు వేరే ఉన్నాయి. ఆ విషయం ఇప్పుడిక్కడ అప్రస్తుతం అనుకుంటాను. నిజమే. మీతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటే అవసరం గాని వద్దనుకున్నప్పుడు మీ కుటుంబం గురించి మాకు అనవసరమే కదా. బిజినెస్లో లాభ నష్టాలు ఎంత సహజమో పోటీ పట్టం కూడా అంతే సహజం. పక్క కంపెనీ గెలవకూడదని గాని ఓడిపోవాలని గాని నాకు నా భర్తకు ఎప్పుడూ ఉండదు. తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మార్కెట్లో ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేశాం. అందువల్ల మీకు మేము పరోక్షంగా ప్రత్యర్థులమయ్యాం. అంతకు మించి వ్యక్తిగతంగా మాకు మీ పైన గాని మీ కంపెనీ మీద గాని ఎటువంటి కక్ష లేదు. ముందుగా మీరది గుర్తించాలి. ఏ విధంగా మీరు మాకు ప్రత్యర్థులుగా ఉన్నా ప్రత్యర్థులతో వియ్యం అందుకోవాలని మాకే కాదు ఎవ్వరికీ ఉండదు. వియ్యం అందితే బంధువులమవుతాం. అప్పుడు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు వ్యాపార ఒప్పందం కోసం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మన కోసం మనం చేసుకునే ఒప్పందం కాదు. పిల్లల భవిష్యత్తు కోసం మీకున్న అభ్యంతరాలను తొలగించడానికి నేను చేసే ప్రయత్నం. మీరెంత తెలివిగా మాట్లాడగలరో నేను లేడీస్ ఫంక్షన్లోను క్లబ్లోను చూశాను. మీ దర్జం మా ఇంట్లో చూపించాలనుకుంటే సాగదు కిరణ్మయ్య గారు. మీ అహంకారం గురించి నాకు తెలియంది కాదు. సునీత, ఆవిడ స్థాయిని మర్చిపోయి మర్యాద లేకుండా మాట్లాడొద్దు. మన గడప తొక్కారు కదా అని అవమానించి పంపొద్దు. మనకు ఆ ఇంటి అమ్మాయిని కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు. అది ఖచ్చితంగా చెప్తే సరిపోతుంది కదా. ఇంతసేపు మనం అదే కదండి చెప్తున్నాం. నేనొక బిజినెస్ ఉమెన్గా ఇంతవరకు ఎలాంటి ఫెయిల్యూర్ని చూడలేదు. కానీ ఈరోజు నా ఒక్కగానొక్క ఆడపిల్ల ఆశల్ని ముక్కలు చేయకూడదన్న కారణంతో ఎన్ని మెట్లు దిగి వచ్చానో మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నా బిడ్డ కోసం వచ్చి అమ్మగా ఫెయిల్ అయిపోతే ఆశగా ఎదురుచూసే నా కూతురు కళ్ళల్లోకి సూటిగా చూడలేను. దయచేసి మరొక్కసారి ఆలోచించమని మాత్రం అర్థిస్తున్నాను. నిర్ణయం మీదే. సెలవు. ఏమైంది? నో అన్నారా? నీకింకా పంతాలు పట్టింపులే ముఖ్యమా? ఆవిడ స్థాయి మర్చిపోయి మన ఇంటికి వస్తే కాదని పంపిస్తారా? సరే, మీ నిర్ణయం మారనప్పుడు నేను చేయాల్సింది చేస్తాను.
పల్లవి రిజైన్ చేసిందా? అవును కిరణ్ గారు, ఇప్పుడే మెయిల్ పంపించింది. అదేంటి, అందరం బాగానే కలిసి వర్క్ చేసుకుంటున్నాం కదా, మరి రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఈమెయిల్లో రీజన్ ఏం చెప్పింది? కారణాలు తెలీదు, పర్సనల్ అని రాసింది. సడన్ గా ఎందుకు డెసిషన్ తీసుకుందాం మరి? మీకు విషయం తెలుసా, పల్లవి వచ్చిన తర్వాత మన మహతి గురించి, మనం చేయబోయే ఆల్బమ్స్ గురించి ఇంటింటికి తెలిసిపోయింది. మార్కెటింగ్ సైడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చామండి. తర్వాత ఆశ్చర్యపోదురు గాని ముందు మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయండి. పెద్దవాడు బిజినెస్ చూసుకుంటాడు, రెండోవాడు ఏసీపీ. మరి మూడోవాడు?